హాయ్ హలో ఎవ్రీబడి, నమస్తే అండి అందరికీ. మీరందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఎఫ్రెష్ గురించి మాట్లాడబోతున్నాను అనమాట. ఎందుకు ఎఫ్రెష్ గురించి అంటే, నేను రెగ్యులర్గా నా డే రొటీన్ని పోస్ట్ చేస్తాను. నా డే రొటీన్, నా అప్డేట్స్ మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చూడొచ్చు. ఫస్ట్ నా డే స్టార్ట్ అవుతుంది ఎఫ్రెష్తో. చాలామంది అడుగుతున్నారనమాట, ఈ డ్రింక్ ఏంటి, పొద్దున్నే ఎందుకు తాగుతున్నారు, ఉపయోగాలు ఏంటి. అందుకు నేను ఇవాళ ఎఫ్రెష్ గురించి మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా పేరు తనుజ అండి. నేను గత 5 ఏళ్లుగా వెల్నెస్ కోచ్గా ఉన్నాను. చాలామందికి మంచి హెల్త్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఎంతోమంది వాళ్ళ లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేసుకున్నారు, హ్యాబిట్స్ మార్చుకున్నారు, ఆహారపు అలవాట్లు మార్చుకున్నారు, మంచి హెల్త్ రిజల్ట్స్ తీసుకున్నారు, మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారు. అన్ని రకాలుగా కూడా హెల్త్ని బెటర్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారనమాట. మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఇంతమందికి ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం యాజ్ అ వెల్నెస్ కోచ్గా నేను ప్రతిరోజు కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడ కమ్యూనిటీలో ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కంపెనీ నుంచి మీ డోర్ స్టెప్కి డెలివరీ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇన్ఫర్మేషన్ సెషన్స్ ఏవైతే వర్చువల్గా జరుగుతున్నాయో దేనికి కూడా మీ దగ్గర నుంచి ఎట్లాంటి ఛార్జెస్ మేము తీసుకోం. వర్కౌట్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ సెషన్స్ కానివ్వండి, మ్యారథాన్ ఛాలెంజ్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటాయి. కంపెనీ నుంచి ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుంది. ఆ ప్రోడక్ట్ని మీరు ఎలా తీసుకోవాలి అనే పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ అంతా కూడా నేను గైడ్ చేస్తానన్నమాట. డే మొత్తం మీకు ఎంత స్లీప్ కావాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండాలి, డే మొత్తం మీద మీరు ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయొచ్చు, మీకు ఎంత ప్రోటీన్ కావాలి అండ్ మీ మీల్ ప్లేట్లో ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా నేను పర్సనల్గా గైడ్ చేస్తూ ఉంటానన్నమాట. మీరు కనుక ప్రిఫర్డ్ కస్టమర్గా ఐడి తీసుకుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ వెయిట్ లాస్ జర్నీని నాతో స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఫిజికల్గా న్యూట్రిషన్ క్లబ్కి వచ్చి మీ బాడీ అనాలిసిస్ చేయించుకొని నాతో మాట్లాడదాము అనుకుంటున్నారో, కొండాపూర్ సరౌండింగ్స్లో కానీ కొండాపూర్లో కానీ ఉంటే మీరు డైరెక్ట్గా మా న్యూట్రిషన్ సెంటర్ విజిట్ చేసి మీ బాడీ ఎవాల్యుయేషన్ చేయించుకొని కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎఫ్రెష్ అంటే ఏంటి అని అంటే, కంప్లీట్గా ఇది మనకి టీ రీప్లేస్మెంట్ అనమాట. టీ, కాఫీ రీప్లేస్మెంట్ ఎనర్జీ డ్రింక్ అనమాట. ఇది 300 ml వాటర్ ఉంటుంది. ఇలా 300 నుంచి 350 ml వామ్ వాటర్లో, వేడి నీళ్ళల్లో మీరు ఎఫ్రెష్ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. కంప్లీట్గా మనకి 8 డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఎఫ్రెష్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లేవర్ కూడా డిఫరెంట్ అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఫ్లేవర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఫ్లేవర్లో సేమ్ క్యాలరీస్ ఉంటాయి. 4 to 5 క్యాలరీస్లో ఒక కప్ ఆఫ్ ఎఫ్రెష్ మనకి కంప్లీట్ అయిపోతుంది. బెనిఫిట్స్ ఏంటి ఎఫ్రెష్ ద్వారా అంటే, బాడీని కంప్లీట్గా క్లెన్స్ చేయడానికి, టాక్సిన్స్ని బయటికి పంపించడానికి అమేజింగ్గా సపోర్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికి, ఎనర్జీని బూస్టప్ చేయడానికి, మెంటల్ అలర్ట్నెస్కి, ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్కి డే మొత్తం మీద మీరు 7 to 8 స్పూన్స్ ఆఫ్ ఎఫ్రెష్ని కన్జ్యూమ్ చేయొచ్చు. మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే ఇస్తుందన్నమాట. ఎప్పుడైనా టయర్డ్గా ఉన్నా, నీరసంగా అనిపిస్తున్నా, లేదు కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తున్నా, ఇలాంటి టైమ్స్లో ఎఫ్రెష్ తీసుకుంటే కనుక ఆ ఇమ్మీడియట్ అలర్ట్నెస్ కానివ్వండి, రిఫ్రెషింగ్ ఫీలింగ్ కానివ్వండి, మంచి ఎనర్జీ బూస్టప్ అవ్వడం కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎఫ్రెష్ తోటి. అండ్ దీనిలో ఏంటి అని అంటే, ఇది వేడి నీళ్ళలోనే తీసుకోవాలా అని అంటే, కంప్లీట్గా ఎఫ్రెష్లో మనకి కెఫీన్ ఉంటుంది. ఎట్లాంటి మైక్రోస్ కానీ మ్యాక్రో న్యూట్రియంట్స్ కానీ దీనిలో ఉండవన్నమాట. కోల్డ్ కానీ, హాట్ కానీ, వామ్ వాటర్ కానీ, ఇలా మీకు ఎలా నచ్చితే అలాగా మీ కన్వీనియన్స్ని బట్టి మీరు తీసుకోవచ్చు. బట్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తీసుకునే ఎఫ్రెష్ మాత్రం వామ్ వాటర్లో సజెస్ట్ చేస్తామన్నమాట. అండ్ కెఫీన్ అంటున్నారు కదా, మరి కెఫీన్ బాడీకి మంచిదేనా, కెఫీన్ తీసుకోవచ్చా అంటే, బాడీకి, మన బ్రెయిన్కి కంప్లీట్గా కొంచెం కెఫీన్ అయితే అవసరం మనకి డే టు డే లైఫ్లో. కాఫీలో ఉండే కెఫీన్ ఎట్లయితే హెల్ప్ అవుతుంది మన మెంటల్ అలర్ట్నెస్కి, కెఫీన్ అనేది మన బాడీకి డే టు డే లైఫ్లో కొంచెం ఇవ్వాలి. అండ్ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం ఇబ్బంది. ఏదైనా సరే లిమిట్కి మించి తీసుకుంటే అది మాత్రం అనర్థమే అన్నమాట.
అండ్ దీనిలో ఎంత కెఫీన్ ఉంటుంది, ఒక్కొక్క సర్వింగ్లో మనకి ఎంత కెఫీన్ బాడీకి వస్తుంది అనేది ఎవ్రీ డీటెయిల్ ఇంగ్రీడియంట్స్తో సహా ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. కంప్లీట్గా మీకు సో మనకి 1 సర్వింగ్లో 40 mg 40 మిల్లీగ్రామ్స్ మాత్రమే కెఫీన్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ కెఫీన్ మాత్రమే కాదు, మనకి ఎఫ్రెష్లో కంప్లీట్గా గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంది అండ్ ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇదంతా కూడా మనకి కంప్లీట్గా బాడీలో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి, బాడీ ఇప్పటికప్పుడు క్లెన్స్ అవ్వడానికి బాగా సపోర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. 8 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డే మొత్తం మీద మీరు వాటర్ని బ్యాలెన్స్ చేయాలి, కంప్లీట్గా హైడ్రేటెడ్గా ఉండాలి అని అంటే కూడా ఫ్రెష్ని ఒక 3 to 4 సర్వింగ్స్లో తీసుకోవడం వల్ల కూడా మనం బోర్ కొట్టకుండా ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ ఎఫ్రెష్ ద్వారా వెయిట్ లాస్ అవ్వచ్చా? ఎవరికైతే టీ కాఫీ అలవాటు ఉంది, రెగ్యులర్గా మీరు టీలు కాఫీలు ఎక్కువగా తీసుకుంటారు, దాని ప్లేస్లో మీరు కనుక ఎఫ్రెష్తో రీప్లేస్ చేసుకుంటే నెల మొత్తం మీద మీరు 1 kg నుండి 2 kgల వరకు కూడా బరువు తగ్గే అవకాశం ఉందన్నమాట. ఎందుకనంటే కంప్లీట్గా 4 calories మనకి ఎఫ్రెష్ కంప్లీట్ అయిపోతుంది. వెరస్ టీ కాఫీ కనుక తీసుకుంటే మీకు 100 కంటే ఎక్కువ క్యాలరీస్లో ఉంటాయి కాబట్టి. అండ్ మీకు కనుక టీ కాఫీ అలవాటు ఉంది అని అంటే ఇమ్మీడియట్గా షిఫ్ట్ అవ్వద్దు. అది మానేసి ఇది తీసుకోండి అని అయితే చెప్పట్లేదు. ఆ క్వాంటిటీని తగ్గించుకుంటూ, ఆ కన్సిస్టెన్సీని తగ్గించుకుంటూ దీన్ని కొద్దిగా అలవాటు చేసుకుంటూ ఉంటే కనుక మీరు బెస్ట్ రిజల్ట్స్ అనేవి తీసుకోగలుగుతారనమాట. అండ్ అగైన్ పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్కటి వేరీ అవుతూ ఉంటుందన్నమాట. మీరున్న మెడికల్ కండిషన్ని బట్టి కానీ, మీరు ఏదన్నా మెడికేషన్లో ఉన్నా కానీ, మీ బాడీ అబ్జార్ప్షన్ని బట్టి ఇలా పర్సన్ టు పర్సన్ ప్రోగ్రామ్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఒకటే రకంగా సజెషన్ అనేది చేయలేము. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీకు సంబంధించిన పర్సనల్ కన్సల్టేషన్ని మీరు తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు. మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. కీప్ స్మైలింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.